5 ఏళ్ళ ప్రార్థన. మొదటి బొటలు వేలు చూసినప్పుడు చెప్పేశాను కదా ఇందాక, మన కోసం, మన బంధువుల కోసం, మన కుటుంబం కోసం, భార్య భర్తలు, బిడ్డలు, మనుమలు, తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నదోమలు, అక్కచెల్లెళ్ళు, వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటే మీరు ఒక 5 నెలలు ప్రార్థన చేసినా కూడా మళ్ళీ ఆ పేర్లు చూస్తే ఆ 5 నెలలు మీరు చేసిన విశ్వాస ప్రార్థనతో చాలామంది అక్కడ మారిపోతారు. టిక్కు పెట్టేసుకోవచ్చు, ఈ ప్రార్థనకు దగ్గర జవాబు నాకు వచ్చేసింది, నా తమ్ముడు మారాడు, నా అన్న మారాడు, మా వదిన మారింది, ఇతని కష్టం తీరింది అనేది మీరు చూస్తారు, రిజల్ట్స్ చూస్తారు, ప్రార్థన ద్వారా ఫలితాలు చూస్తారు. 2వ వేలు చూపుడు వేలు, దీన్నేమంటారు? ఇండెక్స్ ఫింగర్ లేక చూపుడు వేలు. దీంతో చాలాసార్లు నేను కూడా ఏళ్ళు చూపిస్తున్నాను లేదు తెలియదు కానీ నేను కూడా చూపిస్తాను, అప్పుడప్పుడు చూపిస్తా. జాగ్రత్త అంటుంటాడు పాస్టర్ గారులు, టీచర్లు, ఏయ్ పడితే రేయ్ గుండె బోలుతుంది చదువు అంటాడు చూడండి. పాస్టర్లు, టీచర్సు, ప్రీచర్సు, ఏంటంటే ట్యూటర్సు, అధ్యాపకులు అందరూ ఏం చేస్తారో వేలు చూపిస్తారు. మీరు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మీ పాస్టర్ గారు సరిగా ఉంటేనే మీరు సరిగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయాలి కానీ మేం పాస్టర్ గారికి ప్రార్థన చేయడం ఏంటండి? మీ ప్రార్థన ఎవరు కావాలా అంటాడంట కొంతమంది పాస్టర్ గారులు. అబ్బే తప్పది. మీకు నా ప్రార్థన కావాలి, నాకు ఇందాక అడిగాను లేదా మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని పొద్దు చేసిన అడిగాను, మా కోసం ప్రార్థన. పౌలు వంటి గొప్ప దైవజనుడు ఏమన్నాడో తెలుసా? పౌలు వంటి గొప్ప దైవజనుడు అండి, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. అంత గొప్ప సేవకుడు, మా కోసం ప్రార్థన చెయ్యండి అని బైబిల్లో రాసి చూశారు మీరు ఎప్పుడన్నా? కాబట్టి సేవకుల కోసం ప్రార్థన చేయండి. టీచర్ సరిలేకపోతే పిల్లలు ఏమైపోతారండి? నాయకులు సరిలేకపోతే దేశం ఏమైపోద్దండి? నాయకులు సరిలేరు. నాయకులు లేని ఎడల జనులు నశించదరండి వాక్యములు. కాబట్టి మనం టీచర్స్ కొరకు, పాస్టర్స్ కొరకు, మీ పాస్టర్ గారి కోసమే ప్రార్థన చేస్తారా? అందరు పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తారా? ఏందో మీ పాస్టర్ గారికి ఇంటే కోపం వస్తుంది. మా సంఘాన్ని దీవించయ్యా, మా అయ్యగారిని ఆశీర్వదించయ్యా, మా చర్చి పెద్దదైపోవాలయ్యా. ఏంటండి? మా చర్చిలోనే యేసయ్య ఉన్నాడయ్యా. అవునా? ఇంత మంచి వాళ్ళు ఉన్నారేంటి ఇక్కడ? కొన్ని చర్చిల్లోకి వెళ్తే ఆ చర్చికి వెళ్ళారా కాళ్ళు ఇరిగిపోతాయి అంటాడంట. అక్కడికి వెళ్ళారా మీ కళ్ళు పోతాయి అంటారంట. ఏంటండి? అబ్బా, ఈ చర్చి కుల గొడవల్లాగా చర్చి గొడవలు ఎక్కువైపోతున్నాయండి వాళ్ళ. మనందరం ఎవరు బిడ్డలం? ఎలా రక్షించబడ్డాం? పాస్టర్ గారి రక్తమా, యేసుప్రభు రక్తమా? యేసుప్రభు రక్తంలో నువ్వు కడగబడ్డావు, నేను కడగబడ్డాను. మనందరం ఏమవుతాం? రక్త సంబంధులు అవుతాం, సహోదరులు అవుతాం. అందుకనే సేవకులందరి కోసము కొంతమంది మంచి సేవకులు ఉంటారు, కొంతమంది తప్పుడు బోధలు చేసే సేవకులు ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తేనే వాళ్ళ తప్పుడు బోధలు సరవుతాయి. నేను ఒక చర్చిలో ఒక సహవాసంలో ఉండేవాడిని. మా సహవాసంలో ఏం చెప్పేవారంటే, మందే నిజమైన సంఘం, మిగిలిన సంఘాలన్నీ ఒత్తుత్తివి. ఏంటంటే మనమే నిజమైన విశ్వాసలం. ప్రభు వస్తే మన సంఘం మాత్రమే పైకి ఎత్తబడద్ది అంటే నేను నిజమే అనుకున్నాను, నూతుల కప్పలాగా. ఏంటంటే బయటకు వచ్చాను 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను, మన వెస్ట్ గోదావరి వచ్చాక నేను ఏ చర్చ్ వాళ్ళు పిలిచినా మీ డినామినేషన్ ఏంటి, మీ సిద్ధాంతాలు ఏంటి, నేను రాను, అది సరిలేదు ఇది సరిలేదు అంటుంటే నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా ఈ సంఘాల వాళ్ళందరూ పిలుస్తున్నారు, నన్ను వెళ్ళమంటావా? అది సరైన లేదు, సంఘం సరిలేదు, అక్కడ విశ్వాసం సరిలేరు, అక్కడ పాస్టర్ సరిలేరు, అక్కడ సిద్ధాంతాలు సరిలేవు అని నేను ప్రార్థన చేస్తుంటే, అందుకే నేను తెచ్చాను పొమ్మన్నాడు దేవుడు. అక్కడ సరిలేదంటే నువ్వు పోయి సరైన బోధ చెప్పిరా, నిన్ను పిలుస్తున్నారు కదా, నువ్వు పోయి నా గురించి చెప్పవయ్యా, సిద్ధాంతాలు వద్దు, ఇంకా వేరే
పాయింట్స్ ఏమొద్దు, యేసుని గురించి చెప్పు. ఇప్పటికి కూడా అంతేనండి. నేనంటే ఇప్పుడు అందరికి ఇష్టం, ఎందుకంటే అన్ని సంఘాల వాళ్ళకి సంఘాల ప్రస్తావన నేను తీసుకురాను. ఇది తప్పుడు సంఘం, అది మంచి సంఘం, ఇది తప్పుడు బోధ, ఇదే వాగ్వాదాలు చేసుకుంటున్నారు మనుషులు. యేసుని గురించి చెప్పండి. రక్షణ ఎక్కడుందండి? క్రీస్తులో ఉంది. పాప క్షమాపణ ఎవరి ద్వారా? యేసులో ఉంది. మనిషికి కావాల్సింది ఏంటి? ఆచారాలు కాదు, హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధిని గురించి చెప్పు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. మనం పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. నింపబడతామంటే ఎగరటమే కాదు. మీకు పరిశుద్ధాత్మ ఉందని ఎవరిని అడిగితే మా సంఘంలో ఎప్పుడు చెప్పలేదంటారా ఏంటి? అది పెంతుకోస్తు సంఘంలో ఉంటుందండి, మా సంఘంలో ఉండదంటారా ఏంటి? పరిశుద్ధాత్ముడు లేకుండా అసలు మనకి రక్షణ లేదు. పరిశుద్ధాత్ముడు కొత్తగా వచ్చినోడు కాదండి. పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అంటారు, ఏమన్నా ఫిక్సా? అదే వచ్చింది పోయింది అనాలి కూడా తప్పది. పరిశుద్ధాత్ముడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రిత్వం మొదటి నుంచి ఉన్నాడు. మన ఆకారమందు మన స్వరూపంలో మానవుని చేయదు అన్నప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఇప్పుడు వచ్చాడు యేసుప్రభు అంటారు కొంతమంది. ఇప్పుడు రావటం ఏంటి? రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు ఇంచుమించి అయింది. 2024 సంవత్సరాలు పోని, అది నిజమే. కానీ ఎప్పుడున్నాడు ఆయన? ఆల్ఫా నేనే, ఓమేగా నేను, ఆది నేనే, అంతము నేనే, ఉన్నవాడను మొదటి వాడను నేనే. మొదటి నుంచి ఉన్నాడు ఆయన. మనకు కనబడింది ఇప్పుడే. ఇప్పుడు శాటిలైట్స్ కనిపెట్టారండి, కాబట్టి యూట్యూబ్ అయ్యి వచ్చినాయి. ఇప్పుడే వచ్చినాయి అంటే వాడు ఇప్పుడే కనిపెట్టాడు. కానీ ఎప్పటి నుంచి ఉన్నాయి అక్కడ? ఎప్పటి నుంచి ఉన్నాయి? దేవుడు సృష్టి ప్రారంభించినప్పటి నుంచి ఉన్నాయి. నువ్వు ఎప్పుడు చూసావు? ఇప్పుడు చూసి ఇప్పుడు వచ్చినాయి అనుకుంటున్నావు. ఇప్పుడేం కొత్తది రాలేదు. దేవుడు చేసిన సృష్టిలో కొత్త ఏమీ లేవు. మొదటి నుంచి కనుగొంటాం, ఇప్పుడు కనుక్కుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తదైంది మనకి. వాక్యం నమ్మేవాడు, దేవుని శక్తిని నమ్మేవాడు విశాలమైన హృదయం కలిగి ఉంటాడు. కాబట్టి మనం అందరి కొరకు, మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరి కొరకు ప్రార్థించాలి. ఇతర దేశాల్లో ఉన్న విశ్వాసులందరి కొరకు, సంఘాల కొరకు ప్రార్థించాలి. 3వ వేలు ఎత్తుగా ఉంటుంది కదా అన్నిటికంటే. ఎవరికైనా పట్టుకుందా? అది అధికారులు. ఇందాక చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు. మన దేశమే కాదు, పక్కన బంగ్లాదేశ్లో గందరగోళం, ఇటుపక్క పాకిస్తాన్లో గందరగోళం, అటుపక్క శ్రీలంకలో భయంకరమైన దరిద్రం. ఏంటండి, ఇటుపక్క దేశంలో యుద్ధం వస్తే మనకేం అవదా? పాకిస్తాన్ మీద బాంబు వేస్తే మనకేం అవదా? మొత్తం. అందుకే అక్కడ యుద్ధం అంటే ఇక్కడ పెట్రోల్ రేటు పెరుగుతుంది, అక్కడ యుద్ధం అంటే ఇక్కడ కరువు వస్తుంది. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి నష్టాలు కలుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరి కొరకు మనం ప్రార్థన, నాయకుల కొరకు ప్రార్థన. ఆ తిక్క నాయకులు ఉంటారు కొంతమంది, ఇట్లా నొక్కారంటే సారు 30 సార్లు ప్రపంచం అంతా కాలిపోయాన్ని బాంబులు పెట్టుకున్నారు. ఒక్కొక్కళ్ళు పెద్ద గొప్ప మిసైల్స్ పెట్టుకున్నారు. ఇట్లా నొక్కితే చాలు మంట మండిందంటే మొత్తం ఒక ఊరు, ఒక దేశం కాదు, ప్రపంచాన్ని నాశనం చేయగలిగినంత ఆ నాశన శక్తులను పెట్టుకున్నారు. అవన్నీ జరుగుతాయండి. ప్రభు రాకడ కొరకు దేవుడు ఊరుకున్నాడు. అంచెదనములు ఏం జరుగుతుందంటే పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. మనం ఎక్కడ ఉంటావు అప్పుడు? ఆకాశాన్ని ఉండదు, భూమి ఉండదు, సముద్రం ఉండదు, ఏంటంటే అగ్ని ఉండదు, గాలి ఉండదు, ఇంకేముండదు. ప్రభు రాకడ సమీపంగా ఉందండి. నూతన ఆకాశము, నూతన భూమిని కలుగజేస్తానన్నాడు. ప్రభునందరూ విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు నూతన యెరూషలేములో మనం ఉంటాం. అది మన నిరీక్షణ. క్రైస్తవ భక్తి భుక్తి కోసం కాదు, ఈ లోకంలో అన్ని మేలు కలగడానికి కాదు, మరణించిన తర్వాత ఉన్న శాశ్వతమైన జీవితం కొరకు. కాబట్టి అధికారుల కొరకు ప్రార్థించాలి. ఆ తర్వాత ఇంకోటి ఉందంటే దాన్ని ఏమంటారు? రింగ్ ఫింగర్ అంటారు. ఏంటంటే చాలామంది ఉంగరం ఏలుకి పెట్టుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ వీక్ ఫింగర్. ఇది బలహీనమైన, ఇవన్నీ పనిచేసినంతగా ఇది పనిచేయదు. మీరు చూడండి, ట్రై చేయండి.
ఇవన్నిటిని దేనికన్నా వాడతారు. కనీసం ఇదన్నా చెవు దొర తీసుకోవడం వాడు దీన్ని ఎక్కువ వాడరు. తంబు అసలు లేకపోతే ఏం చేయలేం. మనం తంబు కట్ చేసుకుంటే 4 ఏళ్లతో ఏం చేయలేం. ప్రతి ఏళ్ళు ముఖ్యమే, కానీ ఇది కొంచెం సపోర్టివ్ అంతే, బలహీనం. అది నువ్వు బలహీనంగా ఉందని దానికి ఏం చేస్తారంట, రింగు పెడతారు. ఏంటండి దానికి సఫరింగు. ఏమి రింగు? బంగారం రింగ్ కాదు, సఫరింగ్. ఎవరు శ్రమల్లో ఉన్నారో, ఎవరు వరద బాధితులు ఉన్నారో, ఎవరు యుద్ధ భూమిలో నష్టపోతున్నారో, ఎవరు హాస్పిటల్స్లో పడకల మీద ఉన్నారో, ఎవరు అడుక్కు తింటూ ఆహారం లేకుండా పస్తులు ఉండేవాళ్ళు ఉన్నారో, వాళ్ళ కోసం మనం ప్రార్థన చెయ్యాలి. మన గుప్పిలి విప్పాలి. చూసారండి, బలహీనుల కొరకు మెంటలీ రిటాలియేట్. కొంతమందికి బ్రెయిన్ పెరగదు, మనిషి బాగానే ఉంటాడు, బుర్ర పనిచేయదు. కొంతమందికి వికలాంగులుగా ఉంటారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఏదో ఒక లోపం ఉంటుంది. అలాంటి వారిని మనం ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. బలహీనుల కొరకు హాస్పిటల్కి వెళ్తేనండి మనం మంచి ప్రార్థన చేయవచ్చు. అసలే అట్లా పోయి మీ వాళ్ళు ఎవరు లేకపోయినా సరే అలా పోయి ఒకసారి తిరిగి వచ్చేయండి. ఇంటికి వచ్చాక మీకు ప్రార్థన రాకపోతే నన్ను అడగండి. నీకు వదనాలైనా ఆ కాలు తీసేసారు, నాకు కాళ్ళు ఇచ్చావయ్యా వదనాలయ్య. ఆడు మూలుగుతూనే ఉంటాడు, నాకు మూలుగుడు లేదయ్యా నీకు వదనాలు. అమ్మో వాళ్ళ గుండె ఆపరేషన్ అంత, నా గుండె బల కొట్టుకుంటుందే నీకు వందనాలు అని నీ కృతజ్ఞత వస్తుంది. వాళ్ళ మీద జాలి దయ కలుగుద్దండి. నేను అందుకే నేను మొదట సేవ చేసిన సేవ అంతా హాస్పిటల్ సేవే. మెడ్రాస్ పోయినప్పుడు తెలుగు రాదు నాకు. మొదట్లో కాకినాడ ఉంది కదా, అక్కడ తెలుగు రాదు. కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, తమిళ్ రాదు, ఎక్కడున్నాడు తెలుగు వాళ్ళని ఎత్తుకుంటూ పోతే అందరూ అరవ భాష కచ్చి కచ్చ అంటుంటారు. ఇప్పుడంటే టీవీలో వచ్చారు కాబట్టి మీకు కొంచెం భాషలు తెలుస్తున్నాయి. అప్పుడు ఏ భాష ఏంటో మనకు అసలు తెలియదు, ఇప్పుడు వినాం. కాబట్టి అక్కడ అర్థం కాక ఏం చేయాలని చూస్తే ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, జనరల్ హాస్పిటల్, సెంట్రల్ స్టేషన్ ఎదురుకుంటా, రైల్వే స్టేషన్ ఎదురుకుంటా. అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారని వెళ్తే హాస్పిటల్స్లో నెల్లూరు నుంచి, తడ నుంచి, ఆ బోర్డర్ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు బెడ్ల మీద ఉండేవాళ్ళండి. వాళ్ళ నడుచుకుంటూ వాటిలో పోతే వాళ్ళు తెలుగు మాట్లాడుకుంటే, మీరు తెలుగు వాళ్ళ అంటే, అవునయ్యా నువ్వు తెలుగుడువా, నిన్న నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, ఈ బెడ్ మీద పడేసిపోయారయ్యా అంటే, వాళ్ళు కూర్చొని కాసేపు వాళ్ళ బాధలేని వాళ్ళకి ప్రార్థన చేయనా అంటే, అయ్యా చెయ్యయ్యా అని ప్రార్థన. ఇప్పుడంటే మీరు నేను తెలుసు కాబట్టి ప్రార్థన చేయమంటున్నారు. అప్పుడు నేను అడిగి ప్రార్థన చేసేవాడిని, ఏమంటావు ప్రార్థన? కొంతమంది అక్కర్లే అంటాడు, కొంతమంది అయితే మా అక్కర్లే అంటారు కొంతమంది. సరే అక్కర్లేదు, సరేలే ఒకసారి ఆలోచించండి అని కొంచెం చెప్పేసి వచ్చేస్తాం. అంతే ఆర్గ్యుమెంట్ పెట్టుకునేది. బలహీనుల కోసం, హాస్పిటల్లో, వ్యాధుల్లో, పడకల్లో ఉన్న వారి కోసం, వృద్ధుల కోసం. వృద్ధులను చూస్తుంటే భలే జాలేస్తుంది. చాలామంది వృద్ధులు ఇవాడు నడవలేని వాళ్ళు కూడా మీటింగ్ వచ్చారండి. వాళ్ళ కుర్చీల్లో కూర్చోబెట్టారు, ఎవరో మోసుకొచ్చారు, కర్రల సాయంతో వచ్చారు. వాళ్ళని చూస్తుంటే చాలా, వారితో ఎక్కువసేపు మాట్లాడతారు. నేను వారితో వారి సంగతులు చెప్తుంటే వారు వినేవాళ్ళు లేరు ఎవరు. మన వృద్ధులకి మనం మందులే వలక్కర్లేదండి. వాళ్ళ దగ్గర కూర్చొని అవ్వా ఎట్టున్నావు, అమ్మా ఎట్టున్నావు అని అడిగితే వాళ్ళకి ఆరోగ్యం, ధైర్యం వచ్చేస్తుంది. వారి కోసం ప్రార్థన చేయాలి. చివరిగా నేను ముగించేస్తున్నా, అయిపోయింది, మీ గడియారం ముళ్ళు కిందకు వచ్చేసింది. చివరిది చిటికెనేలు. ఈ చిటికెనేలు ఎవరండి? నువ్వు తంబలేని అనుకోకు, నువ్వు చిటికినది. చివరిగా నీ కోసం, కొంతమంది ఊరందరి కోసం చేస్తారు, వాళ్ళు చేసుకోరు. ఊరిలో వాళ్ళు చేయాలని నీకు పట్టుకుంటాయి. అప్పుడు తెలుసా, అందరి కోసం ప్రార్థన చేసి నీ కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు. చూసారా, మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తాడు, ఆ వ్యాధుల నుంచి, ఆ బాధల నుంచి వాళ్ళు విడిపించబడుతున్నారు. నువ్వు చేసుకోకపోతే అవి నిన్ను చుట్టుకుంటాయి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు యవనస్తుడిగా దెయ్యాలు ఎలగొట్టాల్సి వస్తే బైబిలే పెట్టేవాడిని. చేయబెడితే భయం వేసి నాకు వస్తుందేమోనని. కొన్నిసార్లు కొన్ని మొండి దెయ్యాలు ఉండేవి. అవి నూనె పోసినా పావో, బైబిల్ పెట్టినా పావో. 1 గంటన్నర సేపు ప్రయాసపడి ఒక దెయ్యం పోకపోతే చెయ్యి పెట్టి నా వల్ల పో అంటే పోయింది. నాకు ఆశ్చర్యం వేసింది, బైబిల్లో కదా శక్తి ఉంది, నా చెయ్యి పెడితే పోయింది ఏంటని మా సేవకులను అడిగితే, అయ్యా దేవుడు మన శక్తికి తన అభిషేకం ఇచ్చాడు కాబట్టి చేతిలో యేసయ్య నామములో శక్తి ఉంది. కానీ జాగ్రత్త,
నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీలో శక్తి నీ శక్తి ఖర్చు అయిపోయింది, నువ్వు వీక్ అయిపోయావో, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నిన్ను పట్టుకూడదు అన్నాడండి. ఇక చూడండి, ఆ రాత్రి అంతా నిద్రపోవాలా. ప్రభా ఆ దెయ్యం మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళకుండా చేయి, నా దగ్గర రాకుండా చేయి, అది నరకాన్ని పంపించేది. మళ్ళీ రాత్రంతా ప్రార్థన చేసుకున్నానండి. అప్పటి నుంచి దేవుడు శక్తిని ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన లేకుండా ఊరకనే హస్త నిక్షేపణ చేయకూడదు. పరుల పాపములో పాలిభాగస్తులు పాస్టర్ గారు చేస్తున్నారు కదా, నువ్వు కూడా చేయబెట్టి చేస్తానికి ప్రయత్నిస్తుంటారు కొన్నిసార్లు. మీరు బలహీనంగా ఉండి మీరు చేయబెడితే ఆ బలహీనత నీలోకి వచ్చేస్తుందండి. చూసారా, మీరు చేయబెట్టి మామూలుగా ప్రార్థన చేయండి. చేతులు పెట్టినప్పుడు వాళ్ళ పాపాల్లో మనం కూడా పాలిభాగస్తులం అవుతాం. పాస్టర్ గారు చేయి పెట్టమని ఊరికే ముట్టుకో అంటే నేను ఎవరిని ముట్టుకోనండి. ఎందుకు ముట్టుకోవాలి చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు. ఏం లేదు, పెట్టయ్యా చెయ్యి, ఏది పెట్టేది? ఈ మధ్యన చెయ్యి లాగేసుకొని పెట్టేసుకుంటున్నారు. ఏదో ఇట్లా అంటే హాయ్ అంటారేమో, చెయ్యిస్తే నా చేతులు 10 మంది పట్టు లాగేస్తే. కొంతమందికి ఆ నమ్మకం ఉంటుంది. మీ నమ్మకం మీకు మేలు చేస్తుంది, కానీ అది అవసరంలా. నీకు న్యూ బిగినర్స్కి, అది కొత్త వాళ్ళకి, యేసుని ఎరగని వాళ్ళకి, యేసు ప్రభు సత్యమో తెలియని వాళ్ళకి నీ చేతిలో కూడా దీవెన ఉందండి. నువ్వు రక్షించబడింది, నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీలో క్రీస్తుంటే నీ చేతిలో కూడా క్రీస్తు యొక్క శక్తి ఉంటుంది. మన శరీరంలో రక్తం ఎక్కడ ఉంటుంది? ఎంతసేపు ఆలోచిస్తారేంటి? ఎక్కడ ఉంటుంది? గుండెకాయ ఎక్కడ ఉంది, కిడ్నీస్ అక్కడ ఉంటాయి, లివర్ ఎక్కడ ఉంటుంది, అన్ని కళ్ళు ఎక్కడ ఉన్నాయి, ముక్కు ఎక్కడ ఉంది, రక్తం ఎక్కడ ఉంటుంది? 23 సెకండ్స్లో రక్తము నీ పూర్తి శరీరంలో తిరుగుతూనే ఉంటుంది. అది పాత రక్తాన్ని అంటే గుండెకి పంపిస్తుంది, కొత్త రక్తం వచ్చి నీ అవయవాలన్నిటికీ నింపుతుంటుంది. కాబట్టి మన బ్రెయిన్ పనిచేస్తుంది. అవయవాలు ఎక్కడైనా బ్లాక్ అయిందంటే బ్రెయిన్ పనిచేయదు, లేకపోతే చెయ్యి పనిచేయదు, లేకపోతే కాలు పనిచేయదు. 23 సెకండ్స్లో తిరుగుతూనే ఉంది రక్తం. మన శరీరంలో ప్రతి భాగము కొత్త రక్తంతో, ఆక్సిజన్తో ముట్టుకున్నప్పుడే ఆరోగ్యంగా మనం, అంత అద్భుతంగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే నీ రక్తంలో పరిశుద్ధత ఉంటుంది. నీ జీవితం క్రీస్తునికి అంకితమైతే నువ్వెవరివైనా సరే, నీవు ప్రార్థన చేసిన దేవుడు హృదయం సరిలేకుండా దేవుని పనులు చేయటం, నీ హృదయం దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పప్పులు లేవు. కాబట్టి ప్రార్థన బంధువుల కోసం, నాయకుల కోసం, నాయకులు కాదు, టీచర్స్ కోసం, ప్రీచర్స్ కోసం, పాస్టర్స్ కోసం, నాయకుల కోసం, దేశ నాయకుల కోసం, ప్రెసిడెంట్ కోసం, చాలామంది ఉంటారు, ఆఫీసర్స్ కోసం, బలహీనుల కోసం, అలాగే చివరిలో నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ 4 ఏళ్ళు కలిసి చిటికిన వెళ్ళి ఎగతాళి చేసాయంట. నువ్వెందుకు చిన్న పొట్టిగా ఉన్నావు, నువ్వెందుకు సన్నగా ఉన్నావు, నువ్వెందుకు మనకు వస్తావు, చూడు నేను ఎంతలా ఉన్నానో అంటదంట. ఇది నేను చూడు మాటికి నేను చెయ్యి చూపిస్తే మనుషులు అదరగొట్టేస్తాను అంటదంట. ఇది నేను చూడు ఎంత ఎత్తుకున్నాను, మీకు అందరికంటే ఎత్తు నేనే ఎత్తాను ఇది అంటదంట. ఏంటంటే అలాగే 4 ఏళ్ళు ఇది కూడా మాకు సపోర్ట్ ఉంది, మాకు ప్రైమ్ మినిస్టర్ గారు తెలుసు, మాకు డిఎస్పీ గారు తెలుసు. ఓయబో, కొంతమందికి అధికారులు తెలిస్తే ఎంత గొప్ప. నువ్వే వాటర్ దాని ఎందుకు పడికిరావు, నువ్వెందుకు పడికొస్తావు, నీ చెవులో దొరకతే ఎందుకు పడికొస్తారు, వాటర్ మీద దొరుకుతుందా? నేనే వాళ్ళు గీయ అన్నప్పుడు నేను వాళ్ళకి అని నెమ్మదినిచ్చేది నేనే. నువ్వు చివరిదానివి, చివరున్నావు, నువ్వు చివరున్నానా? నేను వందనాలు చెప్పినప్పుడు ముందున్నాను, వందనాలు చెప్పినప్పుడు మనల్ని చాలాసార్లు మనుషులు ఎలాగైనా నిరుత్సాహపరుస్తుంటారండి. నీకు ప్రార్థన రాదు, నీ చేత కాదు, నువ్వు పనికిరావు, నువ్వు పొట్టిగున్నావు, నువ్వు నల్లగున్నావు, నువ్వు చదువుకోలేదు, నీకు అది లేదు, నీకు ఇది లేదు అంటే నిరుత్సాహపడకండి. నాకు యేసయ్య ఉన్నాడు. నీకు ఏమున్నా లేకపోయినా యేసయ్య ఉంటే నువ్వు గొప్ప. నీకు ఎన్నున్నా యేసయ్య లేకపోతే నువ్వు సున్నా. క్రీస్తుని కలిగిన వారు ధన్యులు. క్రీస్తుని కలిగిన వారు ఎవరో హల్లెలూయా చెప్పండి.
ప్రార్థన చేస్తాం ఈ రోజు నుంచి అన్నవాళ్ళు అల్లే చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతసేపు ప్రార్థన గురించి విన్నాం, మరి ప్రార్థన చేసుకోవద్దా? ఈ 5 ఏళ్ల ప్రార్థన మనలో నిలిచినట్లుగా మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే కూర్చోండి. కుర్చీల్లో కూర్చుంటే ప్రార్థన రాదండి, నిలబడవచ్చు. కుర్చీలో ఉన్నవాళ్ళు నిలబడవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకరించలేని వాళ్ళు మీరు ప్రార్థనలు క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీకు వందనాలయ్యా, మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించయ్యా. దేవాది దేవుడు అయి ఉండి మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి మోకాళ్ళుని మా కొరకు ప్రార్థించావు కదా. ఆ గెత్సెమని తోట ప్రార్థన మాకు దయచేయ్యా. మా భారాలన్నీ మోసి చెమట గొప్ప రక్త బిందువు వలె కారునట్లు ప్రసవ వేదనతో మా కొరకు చేసిన ప్రార్థన ఇవాళ మాకింత గొప్ప రక్షణ ఇచ్చిందయ్యా. మేమును నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయ్యా. ఎంతో ఆశతో ఎన్నో ఊర్ల నుంచి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ప్రార్థన నేర్చుకోవడానికి సహాయం చేయి. రోజుకు 3 దానియేలు వలె మోకరించి ప్రార్థించే వరకు చేసుకోను ఆయన. దురాత్మలు మా కుటుంబాల్లోనికి రాకుండానట్లు, రోగాలు మమ్మల్ని ముట్టకుండానట్లుగా, కీడు నష్టములు మా కలగకుండానట్లుగా, వేదన బాధ మా గృహాలలో లేకుండానట్లుగా, యోబు ఇంటి చుట్టూ వేసిన కంచెను మాకు దయచేయను ఆయన. యోబు అరుణోదయమును లేచి బలులర్పించి ప్రార్థించినట్లు ప్రతి తండ్రి వేకువనే లేచి బిడ్డల కొరకు కుటుంబం కొరకు ప్రార్థించేవాడిగా చేయను ఆయన. తండ్రి ప్రతి తల్లి రేయి మొదటి జామున లేచి పసిబిడ్డల ప్రాణము కొరకు ప్రార్థించే తల్లిగా చేయను ఆయన. ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో మేము ఎరుగునట్లుగా సహాయం చేయ్యా. ప్రార్థించే కుటుంబాన్ని సాతాను ముట్టలేడయ్యా. మా బిడ్డలను ముట్టలేడు నాయన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందన్నావు. మా గృహాలకు కంచె దయచేయ్యా. మేము బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కాపుదలు దయచేయను ఆయన. ప్రతి శోధన జయించే ప్రార్థనా శక్తి దయచేయి. ప్రతి అనారోగ్యాన్ని ప్రార్థన ద్వారా ఉపవాసము ద్వారా మాత్రమే ఇది సాధ్యమన్నావే. ఉపవాస ప్రార్థనలు మాకు దయచేయ్యా. మా ప్రార్థన ధూపం వల్లే నీ సన్నిధికి చేరడానికి, నీ దీవెనలు ఆకాశం నుండి మా మీద కొమ్మరించబడడానికి, నీ అద్భుతాలను మేము అనుభవించడానికి సహాయం ఇచ్చే. మా బంధువులందరి కోసం, రక్త సంబంధులందరి కోసం ప్రార్థించడం సహాయం చేయ్యా. మా బోధకుల కొరకు, సేవకుల కొరకు, పాస్టర్ గారుల కొరకు ప్రార్థించేవారిగా మమ్మల్ని చేయను ఆయన. మా దేశం కోసం ప్రార్థించేవారిగా చేయ్యా. మా దేశ నాయకులను దర్శించము తండ్రి. ఎంతోమంది వరదలో నష్టపోయారయ్యా, చలిలో ఉన్నారయ్యా, ఆకలితో ఉన్నారయ్యా. యుద్ధములో ఎంతోమంది గృహాలు పోగొట్టుకొని నిరాశ్రయులై ఉన్నారయ్యా. ఇజ్రాయెల్ దేశంలో గాజా స్ట్రీట్లో ఉన్న ప్రతి వారి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నీ ఉగ్రత భూమి మీదకి వస్తుంది. నోవహు దినాల్లో పాపం పెరిగిపోయినప్పుడు నీ యొక్క ఉగ్రతను పంపించినట్లు ఈ అంచె దినాలలో ఈ వరదల వలన తీరని నష్టం కలుగుతుంది. ఇది కారణం ఆయా స్థలాల్లో ఉన్న పాపం పెంచిపోవటం వల్లేనండి గ్రహించుకోవడానికి సహాయం చేయి. నీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయి. అమాయకులు బాధపడుతున్నారయ్యా, చంటి పిల్లలు బాధపడుతున్నారయ్యా, వృద్ధులు బాధపడుతున్నారయ్యా. జ్ఞాపకం చేసుకో యేసయ్యా. జాలి కలిగిన దేవా, మా నీతిని బట్టి కాక నీ కృపను బట్టి మమ్మల్ని క్షమించము. ఈ రాత్రి ఆవరణలో ఉన్నవారిని చూడయ్యా. ఎన్నో అవసరతలతో వచ్చారయ్యా, ఎన్నో రీతులుగా కొరతలు ఉన్నాయ్యా. నిన్ను నమ్మినవారు కదా అయ్యా, నీకు ప్రార్థించేవారే కదయ్యా, నీవు ప్రేమించిన వారే కదయ్యా. వారిని మీద జాలి చేసుకున్న ఆయన. శరీర బలహీనతల్లో ఉన్న వారిని స్వస్థపరచము తండ్రి. ఆధ్యాత్మికంగా ఎదగలేని పరిస్థితుల్లో ఉన్న వారికి నీ అభిషేకము దయచేయను ఆయన. నీ అగ్నితో పుటువు వేయవు తండ్రి. మాలో ఉన్న శరీర కార్యాల నుంచి విడిపించము నాయన. శరీర రోగాల నుంచి విడిపించము తండ్రి. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. ఎంతోమంది యవనస్తులు ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారయ్యా. సంపాదన లేక ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. ప్రభుత్వాలు మాకేం చేయగలవయ్యా? ఆకాశం భూమిని సృష్టించిన సృష్టికర్తవు నీవే కదా. యెహోవా ఈరే అనే మాట మా పట్ల నెరవేర్చు నాయన. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయి తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు నిరూపించు నాయన.
ప్రతి శ్రమలో విడుదల దయచేయి. భార్యాభర్తల మధ్య జగడాలయ్యి ఎంతోమంది కుటుంబాలు విడిపోతున్నారయ్యా, అనుమానాలతో బ్రతుకుతున్నారయ్యా. అట్టి కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయి. ఎంతోమంది త్రాగుడికి బానిసలైపోయారయ్యా. భార్య బిడ్డలు కూడా నిర్లక్ష్యం చేసుకుంటూ త్రాగి తమ శరీరాన్ని, తమ సంపాదన పాడు చేసుకుంటున్న తాగుబోతుల్ని రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఈ ఆవరణలోనికి ఎవరైనా త్రాగుబోతు వచ్చుంటే ఇదే వారికి చివరి రోజయ్యా. మళ్ళీ మద్యము జోలికి వెళ్లకుండా వారి హృదయంలో పరివర్తన కలుగజేయి తండ్రి. ఎంతమంది డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు మా పిల్లలయ్యా. ఎంతమంది కాలేజ్ స్కూల్స్లోనే పాపానికి చోటిచ్చే మా యవ్వనస్తుల్ని దర్శించయ్యా. మా యవ్వనస్తుల్ని అపవాది ముట్టకుండా చేయను ఆయన. మా యవ్వనస్తులు నీవిచ్చిన సంతానం కదా, నీ బిడ్డలు కదా నాయన. మా బిడ్డలను రక్షణ దయచే తండ్రి. మా కుటుంబాల్లో సమాధానం దయచే. మా దేశంలో దీవెన దయచే తండ్రి. ఈ లోకములో సమాధానము దయచే. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచిన ఆయన. నోవహు దినాల వలె, లోతు దినాల వలె పాపం పెంచిపోయిన దినాల్లో మేమున్నామే. నీ వస్తే నేను ఎత్తబడతానా, నీ వస్తే నీ రాజ్యంలో ఉంటానా అని మమ్మల్ని మేము పరీక్షించుకొని మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి సహాయం చేయి. తిండి వలన, ఐహిక విచారణ వలన మత్తులమై ఉండక నాయన మెలకువగా ఉండి ప్రార్థన చేయటకు సహాయం చేయి. ఈ సాయంత్రం ఆరాధనకు వచ్చారో ఎవ్వరు మేలు పొందకుండా పోనివద్దయ్యా. ఇది వారి జీవితంలో గుర్తించుకున్న రోజుగా ఉండినట్లు నీ అభిషేకము దయచేయను ఆయన. నీ అగ్నిని మా మీద కురిపించిన ఆయన. ప్రతి కల్మషాన్ని దహించి వేయి తండ్రి. ప్రతి లోపాన్ని సరిచేయను ఆయన. ప్రతి కొరతను తీర్చి ప్రభువా. ప్రతి బాధ నుంచి విడిపించిన ఆయన. ప్రతి కన్నీటి బాష్పాన్ని తుడిచివేయి ప్రభువా. సమాధానం మా గుండెల నిండా ఉండడానికి, సంతోషంతో మా బ్రతుకుల్లో సాగడానికి, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ రాకడ వరకు నిలిచి ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.